ఓం నమ శివాయ. శ్రీమహత్రే నమ. శ్రీ బాలాత్రిపుర సుందరే నమ. ఇప్పుడు మనం రేపు ఫిబ్రవరి 1వ తారీఖు మాఘ పౌర్ణమి గురించి చాలా చెప్పుకుంటూ వెళ్తున్నారు. మాఘ పౌర్ణమి రోజు కొన్ని క్రియలు చేస్తే మీకు పట్టే యోగాలను ఎవరు మార్చలేనంత యోగాలు ఉండే అవకాశం ఉంది. రోగాలు, అపమృత్యు భయాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా నేను ఇప్పుడు చెప్పే ఒక రెమెడీని పాటించడం వల్ల ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ రెమెడీ ఏంటి? ఏ రెమెడీ చేసుకుంటే మాఘ పౌర్ణమి, అది కాక 100 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మాఘ పౌర్ణమి ప్లస్ ఆదివారం కలిపి వస్తుంది. కాబట్టి ఈ రోజు మీరు ఏ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది, ఏ కార్యక్రమానికి వద్దనుకుంటే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, ఇలాంటి విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 1వ తారీఖు మనకు వస్తుంది. ఈ ఫిబ్రవరి 1వ తారీఖు మాఘ పౌర్ణమి వచ్చే టైంకి ఆదివారం ఉంటుంది. కాబట్టి అపమృత్యు భయాలు, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవారు ఈ యొక్క రెమెడీని చేసుకోవడం చాలా మంచిది. మాఘ పౌర్ణమి రోజు ఈ రెమెడీని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలతో పాటు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజు ఏం చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి అనుకుంటే మాత్రం ఈ మాఘ పౌర్ణమి రోజు దీపారాధన, అంటే ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఆదివారం రోజు వస్తుంది కాబట్టి ఈ చంద్రుడు కూడా పౌర్ణమి రోజు వచ్చే అపమృత్యు దోషం పోవడానికి మీరు ఏం చేస్తారంటే ఆయుష్ పెంచుతుంది. అంటే మనకి ఆయుష్ కూడా పెంచడానికి కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని గ్రహాలకు కూడా మనకి మకర రాశి నుంచి కుంభరాశిలోకి కూడా ప్రయాణిస్తుంది. 12-15 రోజులు ఉంటుంది. తర్వాత ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజు మానసిక రుగ్మతలు ఎవరైతే ఉన్నారో వారికి సమస్యలు ఉన్నవారు ఇది చేసుకోగలిగితే మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే పితృ ఆరాధనలకి, పితృ సంబంధించిన ఆరాధనలకు కూడా మాఘ పౌర్ణమి రోజు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. దేవత ఆరాధన అంటే అమ్మవారి కానీ ఏదైనా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంత్రసిద్ధి తొందరగా పొందే అవకాశం కలిగి ఉంటారు. అపమృత్యు భయాలు కూడా కొంత పోయే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోవడానికి పితృ దేవార్థనకి మకా నక్షత్రం రోజు వస్తుంది కాబట్టి కొంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఈ మాఘ పౌర్ణమి రోజు ఏం చేసుకుంటే ఇలాంటి దోషాలు, ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అనుకుంటే సాధ్యమైనంత వరకు కూడా గోవులకి గోమేత ఇవ్వండి. అంటే గోవుకి మేత ఇవ్వడం అనేది చాలా అనుకూలంగా ఉండేస్తుంది. తర్వాత సాధ్యమైనంత వరకు కూడా ధ్యానం చేయండి. అంటే ఎక్కువగా ప్రశాంతంగా ఉండి ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. తెల్ల వస్త్రాలు దానంగా ఇవ్వండి. ఎవరికైనా తెల్ల వస్త్రాలు కానీ తెల్ల అన్నం అంటే పెరుగేసి కలిపిన అన్నాన్ని కూడా దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అమ్మవారి మంత్ర సాధన కూడా ఈ రోజు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. గణపతి మంత్రాలు, తర్వాత అమ్మవారికి ఆరాధన చేసుకోవడం మంచిదిగా ఉంటుంది. పౌర్ణమి సాయంత్రం పూట ఉంటుంది కాబట్టి ఈ రోజు మీరు ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు కూడా ఇప్ప నూనె, కొబ్బరి నూనె, తర్వాత వచ్చేసరికి నువ్వుల నూనె కలిపేసి కొంత దీపారాధన ఒత్తులుగా తయారు చేసి తెల్ల జిల్లేడు ఒత్తులు కానీ ఏదైనా ఒత్తి కానీ తీసుకొని కంపల్సరిగా మీరు సాయంత్రం పూట 5:30 నుంచి 6:30 ఎక్కడైనా కూడా గోవు మనకు పారే నీరు ఉంటే అక్కడ చేసుకోండి. ఇళ్ళల్లో ఉన్నవారు మాత్రం తులసి కోట దగ్గర కానీ లేదా గుడిలో కానీ, అంటే ఇంట్లో ఉన్న దీపారాధన చేసుకోవడం వల్ల, ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవడం వల్ల అపమృత్యు భయాలు, ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ తొందరగా పోవడానికి, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోండి, మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.